సిట్ నోటీసులపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. తప్పు చేయకపోతే హరీష్ రావు ఇబ్బంది ఎందుకని ప్రశ్నించారు. హరీష్ రావుకు నిజాయితీ ఉంటే తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకోలేదని ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు. చట్టం తన పని తాను చేస్తుంటే కక్ష సాధింపులు అనడం తగదని, కక్ష సాధించాలంటే అరెస్టు కోసం 2 ఏళ్ల సమయం పట్టదని అన్నారు. చాలా పెద్దగా మాట్లాడుతున్నాడు. ఆయన మేము చూస్తున్నాం. ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్నాడు, ప్రభుత్వం మీద మాట్లాడుతున్నాడు. నీకు నిజంగా నిజాయితీ ఉంటే మేము తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకోలేదని మీరు ప్రమాణం చేయగలుగుతారా? మీకు ఇష్టమైన దేవుళ్ళ మీద ఎవరి మీద ప్రమాణం చేయగలుగుతారా? మీ ఆస్తులు ఎంత? మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు మీరు అనుభవిస్తున్నది ఎంత? ఒక్కొక్కడు ఇష్టం వచ్చినట్టు వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని జనం చెప్పుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇలా నేను అంటున్న ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావు మాట్లాడుతున్నాడు కదా, నువ్వు తప్పే చేయలేదు కదా, గిల్ట్ ఎందుకు? పోయి సమాధానం చెప్పు. బాధ్యునివో తేల్చుకో. ఫస్ట్ బాధితునివి అయితే నీ మొర చెప్పుకో, బాధ్యుడు అయితే సమాధానం చెప్పు. ఈ రెండిట్లలో బాధితునివి అయితే నీ వైపు ఎవరు కూడా ఆలోచించరు. నువ్వే బాధ్యునివి అయితే చట్టం తన పని చేసుకపోతుంది. అలాంటి దానికి కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ మేము ప్రశ్నిస్తున్నాం అనేది. కాంగ్రెస్ పార్టీ కక్ష సాధించాలంటే మీరు అరెస్ట్ కావడానికి 2 సంవత్సరాలు కావాలన్నా? హోంశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి గారే కదా. ఇష్టానుసారంగా ఫోన్ ట్యాపింగ్లతో పాటు మొత్తం సంపదను దోచుకోవడానికి మీరు చేసిన కుట్రలు ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందో, మీకు తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎంత బాధపడుతుంది, మేము ఇలా ఎన్ని కష్టాలు పడుతున్నాం, నష్టాలు పడుతున్నామో చూస్తున్నాం. కానీ తెలంగాణ ప్రజల్ని నమ్మి మీకు ఓట్లేసి మిమ్మల్ని ముఖ్యమంత్రుల్ని చేస్తే తెలంగాణ ప్రజల్ని దోచుకోవడానికి చేసిన కుట్రల్ని ఇలా ప్రజల ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఆ విషయంలో ప్రజలకు సమాధానం చెప్పే దిశగానే ఈ కార్యాచరణ ఉంటుంది. కాబట్టి మీరేం బాధపడకండి, తప్పులు చేయకపోతే బాధపడకండి, విచారణ ఎదుర్కోండి. అన్ని సత్యాలని చెప్తే మీకు మరింత మేలు జరుగుతుందని చెప్పి వాళ్ళకి హితవు చెప్తున్నాను.